నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. స్విట్జర్లాండ్లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భారత రాయబారి మృదుల్ కుమార్ భేటీ అయ్యారు. ఈ భేటీకి మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. స్విట్జర్లాండ్ దేశంలోని ప్రముఖ కంపెనీల వివరాలు, పెట్టుబడుల సాధనకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేలా స్విట్జర్లాండ్ కంపెనీలతో సంప్రదింపులు జరిపేందుకు సహకరించాలని భారత రాయబారి మృదుల్ కుమార్ను ముఖ్యమంత్రి కోరారు. స్విట్జర్లాండ్లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భారత రాయబారి మృదుల్ కుమార్ భేటీ అయ్యారు. ఈ భేటీకి మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. స్విట్జర్లాండ్ దేశంలోని ప్రముఖ కంపెనీల వివరాలు, పెట్టుబడుల సాధనకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేలా స్విట్జర్లాండ్ కంపెనీలతో సంప్రదింపులు జరిపేందుకు సహకరించాలని భారత రాయబారి మృదుల్ కుమార్ను ముఖ్యమంత్రి కోరారు. ఫార్మా, వైద్య పరికరాలు, మిషనరీ తయారీ, హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్, రైల్ కంపోనెంట్స్, టెక్నికల్ టెక్స్టైల్స్, R&D కేంద్రాల వంటి రంగాల్లో సీఎం సహకారం కోరారు. ఈ మేరకు ఏపీ తెచ్చిన పాలసీలను, పారిశ్రామిక ప్రగతి కోసం తీసుకున్న నిర్ణయాలను భారత్ అంబాసిడర్కు సీఎం చంద్రబాబు వివరించారు. సీఎం చంద్రబాబు 2025లో చేపట్టిన దావోస్ పర్యటన సక్సెస్ అయిందని, సుమారు 2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సాకారమయ్యాయని మృదుల్ కుమార్ అన్నారు. ఎన్ఆర్టీల భాగస్వామ్యంతో రాష్ట్ర అభివృద్ధికి మరింత దోహదం చేసే విధంగా కృషి చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. లిచెన్స్టైన్ అనే దేశంలో జరుగుతున్న AI ప్రగతికి సంబంధించిన వివరాలను సీఎంకు మృదుల్ కుమార్ వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, నేడు ఏ దేశంలోకి వెళ్లినా భారతీయుల విజయాలు గర్వకారణంగా ఉంటున్నాయని తెలిపారు. నేడు ప్రపంచంలో అనేక దేశాలు మానవ వనరుల కొరతతో ఉన్నాయని, భారతదేశం యువశక్తితో సిద్ధంగా ఉందన్నారు. ప్రపంచ మానవ వనరుల కొరతకు సమాధానం భారతదేశంలోనే లభిస్తుందన్నారు. లిచెన్స్టైన్ వంటి దేశంలో AI పురోగతి ఆసక్తిదాయకంగా ఉందని, ఫిబ్రవరిలో భారతదేశంలో జరిగే AI సదస్సులో లిచెన్స్టైన్ దేశ ప్రతినిధులతో సమావేశమవుతారన్నారు. అనంతరం మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, స్విట్జర్లాండ్ దేశంలోని ఫార్మా కంపెనీలు, యూనివర్సిటీలు ఏపీకి రావడానికి సహకరించాలని భారత రాయబారిని కోరారు. వివిధ కంపెనీలతో ఏపీని కనెక్ట్ చేసేందుకు భారత రాయబారి సహకరించాలని, వివిధ రంగాలకు చెందిన కంపెనీలకు అవసరమైన మ్యాన్ పవర్ సప్లై చేసేందుకు ఏపీ సన్నద్ధంగా ఉందన్నారు. యువతకు నైపుణ్యంలో శిక్షణ కల్పిస్తున్నామని చెప్పారు. 100 కేజీల బరువు మోసే డ్రోన్లు తయారు చేసే కంపెనీలున్నాయని, వాటిని కనెక్ట్ చేస్తామని, B2B ద్వారా ఈ పెట్టుబడులను సాకారం చేద్దామన్నారు. దావోస్ పర్యటనలో భాగంగా జూరిచ్ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఈరోస్ ఇన్నోవేషన్ సంస్థ చైర్మన్ కిషోర్ లుల్లా సమావేశమయ్యారు. ఈరోస్ ఇన్నోవేషన్స్ కో-ఫౌండర్, కో-ప్రెసిడెంట్ రిధిమా లుల్లా, కో-ప్రెసిడెంట్ స్వనీత్ సింగ్లతో కలిసి కిషోర్ లుల్లా భేటీ అయ్యారు. దావోస్ మాన్ అంటూ తన సహచరులకు ముఖ్యమంత్రి చంద్రబాబును కిషోర్ లుల్లా పరిచయం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ AI, డీప్ టెక్, డిజిటల్ కంటెంట్ ఎకానమీ రంగాల్లో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ను AI ఆధారిత సృజనాత్మక సంస్థలకు కేంద్రంగా అభివృద్ధి చేయటం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా డిజిటల్ మీడియా, వర్చువల్ ప్రొడక్షన్, గేమింగ్, యానిమేషన్, ఫిల్మ్ టెక్నాలజీ రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నట్టు సీఎం తెలిపారు. డిస్కవర్ ఆంధ్రప్రదేశ్ 360 పేరుతో వర్చువల్ రియాలిటీ పర్యాటక ప్రచార కార్యక్రమాలను రూపొందిస్తున్నట్టు సీఎంకు ఈరోజు సంస్థ ప్రతినిధులు వివరించారు. గతంలో రైతు ఫోన్ చేస్తేనే అంబులెన్స్ వచ్చే విధానం ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించి సరికొత్త నిర్ణయం తీసుకున్నారని వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఇందులో భాగంగా సుమారు 175 వాహనాలు ఇకపై మెడికల్ 104 తరహాలో పనిచేస్తాయని, ఇవి ప్రతిరోజు ఒక గ్రామానికి వెళ్లి ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడే అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. నిడమానూరులో నిర్వహించిన ఉచిత పశు ఆరోగ్య శిబిరంలో భాగంగా వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గ్రామ సందర్శన వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో రైతు ఫోన్ చేస్తేనే అంబులెన్స్ వచ్చే విధానం ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించి సరికొత్త నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. రాష్ట్రంలోని 300 పైచిలుకు అంబులెన్స్లలో సుమారు 175 వాహనాలు ఇకపై మెడికల్ 104 తరహాలో పనిచేస్తాయని, ఇవి ప్రతిరోజు ఒక గ్రామానికి వెళ్లి ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడే అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. పశు వైద్యశాలలు లేని గ్రామాలను గుర్తించి ప్రతి 20 రోజులకు ఒకసారి అంబులెన్స్ వచ్చేలా షెడ్యూల్ రూపొందించామని, వాహనంలోనే డాక్టర్, మందులు మరియు ఇతర సిబ్బంది ఉండి పశువులకు అవసరమైన పరీక్షలు, చికిత్సలు అక్కడికక్కడికే అందిస్తారని వివరించారు. ఈ కొత్త విధానం రేపటి నుంచి అమలులోకి వస్తుందని, రైతులందరూ తమ పశువులకు వైద్య పరీక్షలు చేయించుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.
175 అంబులెన్సెస్ ఏదైతే మెడికల్ అండ్ హెల్త్లో 104 లాగా ఒకరోజు ఒక గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలోనే డాక్టరు, మందులు, సిబ్బంది అందరూ కూడా ఉండి ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడ ఉన్నటువంటి పశువులకి ట్రీట్మెంట్ చేసి ఇంకొక గ్రామం మరుసటి రోజు వెళ్ళే విధంగా ఒక కొత్త సిస్టాన్ని తీసుకొచ్చాం. దాన్నే ఇప్పుడు మనం ప్రారంభించాం. రేపటి నుంచి ఏదైతే ఈ వెహికల్స్ అన్నీ కూడా మెడికల్ అండ్ హెల్త్లో 104 ఏదైతే ఏ ఫెసిలిటీ లేనటువంటి గ్రామాలు, అక్కడ హాస్పిటల్ లేనటువంటి గ్రామాలను ఐడెంటిఫై చేసి ప్రతి 20 రోజులకు ఒకసారి ఆ గ్రామానికి రొటీన్లో వెళ్ళే విధంగా ఈరోజు వాహనాలన్నీ ప్రారంభించాం. దీన్ని కూడా మీ గ్రామానికి ఈరోజు 104 మెడికల్ అంబులెన్స్లు ఎలాగైతే మీ ఊరికి వస్తున్నాయో అదేవిధంగా వెటర్నరీ అంబులెన్స్లు కూడా వస్తాయి. మీ ఊరికి వచ్చేటప్పుడు రైతులందరూ దీన్ని ఉపయోగించుకొని మీ యానిమల్స్కి తీసుకెళ్ళి టెస్ట్ చేయించుకొని ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అనంతరం ఎమ్మెల్యే యార్లగడ్డ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఈ అంబులెన్స్ సేవలు వైద్య ఆరోగ్య శాఖలోని 104 వాహనాల తరహాలో పనిచేస్తాయని వివరించారు. ప్రతి 20 రోజులకు ఒకసారి ఈ వాహనం ప్రతి గ్రామానికి చేరుకుంటుందని, ఇందులో కేవలం సహాయకులు మాత్రమే కాకుండా అర్హత కలిగిన డాక్టర్లు, టెక్నికల్ స్టాఫ్ మరియు అవసరమైన మందులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. గతంలో పశు వైద్య వ్యవస్థపై రైతులకున్న అపోహలను తొలగించి మెరుగైన ఉచితం వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. రాబోయే 3 నెలల్లోనే ఈ కార్యక్రమం ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాలు స్పష్టంగా కనిపిస్తాయని, వారు సంతోషం వ్యక్తం చేస్తారని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. పశు వైద్య శిబిరాలు కానీ 1962ని రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ మంత్రి గారు నా నియోజకవర్గంలో ఓపెన్ చేయించినందుకు అచ్చెన్నాయుడు గారికి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ 1962 ఏదైతే ఈయన ఓపెన్ చేశారో ఇది దాదాపు రైతు సోదరులో ఉన్న అపోహలను తొలగిస్తుంది. వెనకట వెటర్నరీ సిస్టమ్ బాగుంది, ఇప్పుడు బాగాలేదని బాధపడే పరిస్థితులు గ్రామాల్లో ఉన్నాయంటే ఏమాత్రం సందేహం లేదు. ఈ కార్యక్రమం తీసుకున్న మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ప్రతి 20 రోజులకి ఈ వెహికల్ ఒక్కొక్క ఊరు వస్తుంది. 1962 కొడితే వస్తుంది, 104 ఎట్ట పనిచేస్తాం మంత్రి గారు చెప్పినట్టే పనిచేస్తుంది. ఇది కూడా ఆ గ్రామానికి డాక్టర్తో సహా, ఈ గోపాల మిత్రాలు ఇలాంటి వాళ్ళు కాకుండా డాక్టర్తో సహా టెక్నికల్ స్టాఫ్ ఎలాంగ్ విత్ మెడిసిన్స్తో ఈ వెహికల్ ఊళ్ళోకి వస్తుంది. కాబట్టి రాబోయే కాలంలో ఒక 3 నెలల్లో ఈ ప్రభుత్వం ఏం చేసిందనేది ప్రజల్లో, రైతు సోదరులు, ముఖ్యంగా రైతు సోదరులు వాళ్ళు డెఫినెట్గా హ్యాపీగా ఫీల్ అవుతారని తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని నా నియోజకవర్గంలో ప్రారంభించినందుకు గౌరవ మంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రభుత్వం అత్యంత విజయవంతంగా నిర్వహిస్తోందని, ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ చివరి దశకు చేరుకున్నామని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 2025-2026 ఖరీఫ్ మాసంలో ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన చెల్లింపుల్లో 94% నగదు 24 గంటల్లోపే రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయడం జరిగిందని తెలిపారు. ఇకపై ఉదయం ధాన్యం కొనుగోలు జరిగితే అదే రోజు సాయంత్రం రైతు ఖాతాలో నగదు జమ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తేమ శాతం, జీపీఎస్ ట్రాన్స్పోర్ట్కు సంబంధించిన సమస్యలను సమర్థవంతంగా అధిగమించామని తెలిపారు. విజయవాడ కానూరు సివిల్ సప్లై భవనంలో ధాన్యం కొనుగోలు అంశంపై సివిల్ సప్లై అధికారులతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,83,623 మంది రైతుల నుంచి 41.69 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిన మొత్తం విలువ 9,890 కోట్లు కాగా, ఇందులో 24 గంటల్లో 9,800 కోట్లు రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయడం జరిగిందని మంత్రి వెల్లడించారు. రైతులకు కనీస మద్దతు ధర అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కట్టుదిట్టంగా పనిచేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. రైతులు ఇబ్బందులు పడకుండా తొలిసారిగా ప్రత్యేక రైలు సదుపాయం కల్పించి కృష్ణా మరియు గుంటూరు జిల్లాల నుంచి ధాన్యం తరలింపు చేపట్టామని తెలిపారు. క్షేత్రస్థాయిలో పర్యటనల సమయంలో రైతులకు అవసరమైన గన్ని బ్యాగులు, ట్రాన్స్పోర్టు, స్టోరేజ్ సదుపాయాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు అంచనాలతో సిద్ధంగా ఉంచాలని అధికారులకు మంత్రి సూచించారు. తిరుపతి, నెల్లూరు, బాపట్ల, గుంటూరు తదితర జిల్లాల్లో ఇంకా ధాన్యం కొనుగోలు కొనసాగుతోందని మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు ఎదురైన లోపాలను సమీక్షించి రాబోయే రబీ సీజన్కు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని అధికారులకు సూచించారు. త్వరలో తిరుపతిలో రబీ సీజన్కు సంబంధించి శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. క్షేత్రస్థాయిలో ఆర్ఎస్కేలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించే విధంగా శిక్షణ ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు.
ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యా వైద్య రంగాలకు ప్రైవేటు సంస్థలు సిఎస్ఆర్ ఫండ్స్ కేటాయించి అందరికీ మార్గదర్శకులుగా నిలవాలని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కోరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఒక పిలుపునకు స్పందించి చాలా మంది స్పందించి సిఎస్ఆర్ ఫండ్స్ ఇస్తున్నారని చెప్పారు. పేదల పిల్లలకు అన్ని సౌకర్యాలు కల్పించడానికి కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వివరించారు. మధ్యాహ్న భోజనంలో సన్నబియ్యంతో పాటుగా పోషక విలువలను జతచేసి అందిస్తున్నామని వెల్లడించారు. పాఠశాలలో డ్రాప్ అవుట్స్ కూడా తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా తగ్గాయని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 14వ డివిజన్ ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలోని కృష్ణవేణి స్కూల్ రోడ్డులో అంగన్వాడీ స్కూల్ పరిసర ప్రాంతాల్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. అనంతరం దర్శిపేటలో దాతల సహకారంతో పునర్నిర్మాణం చేసిన అంగన్వాడీ స్కూల్ భవనాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ దర్శిపేటలోని అంగన్వాడీ స్కూల్ పూర్తిగా పాడైపోయి స్లాబులో నుంచి వర్ష నీరు లీక్ అయి స్లాబులోని ఇనుప చువ్వలు బయటకొచ్చి చాలా ప్రమాదకరంగా మారిన పరిస్థితిని ఇక్కడి సిబ్బంది తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. ఈ అంగన్వాడీ స్కూల్ గురించి చెప్పిన వెంటనే ఆయుష్ ఆసుపత్రి వారితో మాట్లాడానని వారు కూడా వెంటనే వారు స్పందించి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్లో భాగంగా ఇక్కడ స్కూల్ భవనాన్ని సుమారు 5 లక్షల వ్యయంతో నిర్మాణం చేశారని తెలిపారు. స్కూల్ను నిర్మించిన ఆయుష్ ఆసుపత్రి వారు అందరికీ మార్గదర్శకులుగా మారారని కొనియాడారు. సిఎస్ఆర్ యాక్టివిటీస్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపునకు స్పందించి చాలామంది విద్యకు వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి ఆ రంగాల్లో నిధులు కేటాయిస్తున్నారని వెల్లడించారు. ఆటోనగర్లో కూడా ఈ విధంగానే ఒక ప్రముఖ సంస్థ ముందుకొచ్చి స్కూల్ భవనాన్ని నిర్మాణం చేసిందన్నారు. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కి హాస్పిటల్స్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. ఏ కంపెనీ వచ్చినా సార్ ఒక హాస్పిటల్ ఖర్చు పెట్టండి, లేకపోతే ఇటు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఖర్చు పెట్టండి అని చెబుతూ ఉన్నారు. మొన్న ఆటోనగర్లో కూడా ఒక సంస్థ, ఒక కాంట్రాక్టర్ చేసుకునే సంస్థ వచ్చి 15 లక్షల రూపాయలతో అక్కడ బిల్డింగ్లన్నీ కూడా బాగు చేయటం, అదేవిధంగా అంగన్వాడీ స్కూల్కి 35 లక్షలతో ఏర్పాటు చేసుకోవటం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇలాంటి వారిని చూసి ఇంకా అనేక మంది ముందుకు వచ్చి పిల్లలు, పేదవారి పిల్లలు, వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం కూడా ఒక మెనూ ఇచ్చి లోకేష్ బాబు గారి సారథ్యంలో ఆయన మంత్రిగా ఉన్న సందర్భంలో అటు నర్సరీ పిల్లలకి, ఈ పిల్లలకి, అదేవిధంగా ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకి, హై స్కూల్ పిల్లలకి, కాలేజీ ఇంటర్మీడియట్ వరకు కూడా మధ్యాహ్న భోజన పథకంలో చక్కటి మెనూ ఇచ్చి బియ్యం కూడా సన్న బియ్యంతో పాటు ఫోర్టిఫైడ్ బియ్యం అండి, దాని విటమిన్స్తో మిక్స్ చేసి న్యూట్రియంట్స్ అని మిక్స్ చేసి ఇవ్వడం జరుగుతోంది. పిల్లల్లో కూడా మనం చేంజ్ కనపడుతుంది. అనంతరం ఆయుష్ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ కె గోపాలకృష్ణ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంతో పాటుగా డ్రింకింగ్ వాటర్ సౌకర్యం, టాయిలెట్స్ను కూడా నిర్మించామని వెల్లడించారు. ఇదంతా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చొరవతోనే ఈ నిర్మాణాలు సాధ్యమయ్యాయని చెప్పారు. భవన నిర్మాణానికి కేటాయించిన నిధుల్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సొంత నిధులు కూడా ఉన్నాయన్నారు. అపరిశుభ్ర వాతావరణం వల్ల పిల్లలకు వ్యాధులు వస్తాయని, అందువల్ల వెంటనే మురుగుదొడ్లకు అధిక ప్రాధాన్యత ఇచ్చి నిర్మాణం చేశామని చెప్పారు. ఆయుష్ ఆసుపత్రి ఈ స్థాయికి రావడానికి విజయవాడ నగర ప్రజలే కారణమని, అలాంటి ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. భవిష్యత్తులో కూడా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైన అంశం. ఆరోగ్యంలో జబ్బు వచ్చిన తర్వాత మనం వైద్యానికి పరిగెత్తడం కంటే జబ్బు రాకముందే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. దాంట్లో ముఖ్యమైనది పారిశుద్ధ్యం, దాంట్లో చక్కటి టాయిలెట్ ఫెసిలిటీస్ ఉండటం అనేది పిల్ల వయసులోనే చాలా అవసరం. దాని మూలన ఇన్ఫెక్షస్ డిసీజెస్, డయేరియా అవన్నీ తగ్గే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఈ విషయంలో చాలా తక్కువ కాలంలో టైం కన్నా, మేము అనుకున్న టైం కన్నా ముందు చాలా చక్కగా ముగించిన శంకర్ గారికి, రమేష్ గారికి మేము డెఫినెట్గా కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. దీని ముందు మాకు ఆయుష్ తరఫున సామాజిక బాధ్యత, సంస్థ యొక్క సామాజిక బాధ్యత, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది మాకు ఎమ్మెల్యే గారికి చిరకాలంగా జరుగుతున్న, చాలా సంవత్సరాలుగా జరుగుతున్న విషయం ఇది. అనంతరం అంగన్వాడీ ప్రాజెక్టు డైరెక్టర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చొరవతోనే
ఆయుష్ ఆసుపత్రి సహాయంతోనూ ఈ అంగన్వాడీ కేంద్రం పునర్నిర్మాణం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ వైద్యులు డాక్టర్ వై రమేష్ బాబు, డాక్టర్ జయలక్ష్మి, కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్, కూటమి నాయకులు పోతంశెట్టి నాగేశ్వరరావు, డాంగే కుమార్, గరికపాటి బద్రి, కర్ణ కోటేశ్వరరావు, అన్నాబత్తుల బాబీ, కెల్లా రమేష్ నాయుడు, వెంకన్న, గద్దె రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఫెసిలిటీస్, పరిసరాలు, బాత్రూము, తర్వాత డ్రింకింగ్ వాటరు, టాయిలెట్ ఇవన్నీ కూడా ప్రత్యేకమైనగా పిల్లలకి అవసరము. చిన్నప్పటి నుంచి అవన్నీ అలవాటు చేయాలి పిల్లలకి. పిల్లల్లో బిహేవియర్ చేంజెస్ కూడా మనం టాయిలెట్ వాడటము, డ్రింకింగ్ వాటరు, చక్కగా మంచి వాటర్ తీసుకోవడం అనేది కూడా మనం అలవాటు చేయడానికి ఇలా మన అంగన్వాడీ కేంద్రాలకి ఇలా బడ్జెట్ కోఆపరేట్ చేసిన ఆయుష్ హాస్పిటల్ వారికి, అలాగే మన ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 64వ డివిజన్ మీనాక్షి నగర్లోని ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘం పాస్టర్ ఎలీషా మరియు వారి సంఘస్థులు నిర్వహించిన సంఘం 2వ వార్షికోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మోర్నోమ మహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంఘస్థులకు 2వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ క్రీస్తు మార్గంలో నడుచుకుని ప్రేమ, శాంతి, సేవాభావంతో జీవించాలని సూచించారు. నూతన సంవత్సరంలో సంఘ సభ్యులందరికీ ఆరోగ్యం, క్షేమాభివృద్ధి కలగాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి వింజమూరి సతీష్ బాబు, 63వ డివిజన్ అధ్యక్షులు లబ్బా వైకుంఠం, ప్రధాన కార్యదర్శి కోలా శ్రీనివాసరావు, సెంట్రల్ నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షులు షేక్ గౌస్ పాషా, 64వ డివిజన్ అధ్యక్షులు రవికుమార్, ప్రధాన కార్యదర్శి షేక్ బాబు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు సంఘం సభ్యులు పాల్గొన్నారు. అందరికీ కూడా యేసు ప్రభువారి ఆశీస్సులతో మనందరికీ ఆరోగ్యం బాగుండాలి, అన్ని రకాలుగా మంచి జరగాలి. ఈ నూతన సంవత్సరం మనందరి జీవితాల్లో కొత్త వెలుగులు రావాలని ఆ ప్రభువుని మనం కోరుకోవాలని కోరుకుంటూ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వైసీపీ నాయకులు పదే పదే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైసీపీ నాయకులు పదే పదే ఆరోపణలు చేస్తున్నారని, నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడిస్తే మీరు రోడ్ మీదకు వచ్చి నిరసనలు చేయగలిగేవారా అని ఆంధ్రప్రదేశ్ సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ బాలకోటయ్య ప్రశ్నించారు. గురునానక్ కాలనీలో ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు క్రెడిట్ చోరీ అంటూ వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తోందని, జగన్ పాలనలో ఏమైనా అభివృద్ధి జరిగితే కదా క్రెడిట్ చోరీ జరగటానికని మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేని పార్టీ వైసీపీ అని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజలు జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకోవాలన్నారు. ఎక్కడా ఏ సంఘటన జరిగినా పూర్తి స్థాయిలో పోలీసులు చర్యలు తీసుకుంటారని, ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమము 2 అంశాలపైన మాత్రమే దృష్టి పెట్టారన్నారు. వైసీపీ కుట్రలతో జాగ్రత్తగా ఉండాలన్నారు. పిన్నెల్లిలో కుటుంబ వివాదాల నేపథ్యంలో దాడి జరిగిందని, పేతురు, సల్మాన్ల మధ్య గతం నుంచి వివాదాలు ఉండేవన్నారు. సల్మాన్ చనిపోవడం దురదృష్టకర ఘటన అని అన్నారు. పోలీసులు ఇరువైపులా కేసు నమోదు చేశారన్నారు. పిన్నెల్లిలో కాసు మహేష్ రెడ్డి కారులో తిరుగుతూ రెచ్చగొడుతున్నారని తెలిపారు. సమితలు అయ్యేది దళితులు మాత్రమే, దళితులు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఎర్ర బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం అని విపరీతమైన ఒక సంఘర్షణ జరుగుతుంది. ఇందాక కూడా విన్నాను నేను. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతుంది, ఎవరిని ఎప్పుడు ఏం చేస్తారో తెలియటం లేదు అని ఒక దుర్మార్గమైన ప్రచారం జూపుడి ప్రభాకర్ చేస్తున్నాడు. మీకు జూపుడి ప్రభాకర్ గురించి తెలుసు, మేరుగు నాగార్జున గురించి తెలుసు, వీళ్ళ పరిపాలన తీరులన్నీ కూడా తెలుసు. ఈ సందర్భంగా పిన్నెల్లిలో జరిగిన ఒక వ్యక్తిగత ఘర్షణని పోలీస్ చాలా ఎలర్ట్గా, ఇందాక డీజీపీ కార్యాలయాన్ని కూడా డీజీపీ గారు అనుమతించారు. వాళ్ళకి అనుమతించినా కూడా అనుమతించలేదని ప్రచారం చేస్తున్నారు. ఒక ఊర్లో ఉద్రిక్తంగా సంఘటన జరిగితే నువ్వు వాహనాలతో ఊరేగింపు చేస్తాను అని అంటే పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం ఎలా దాన్ని అనుమతిస్తుంది? అంటే ఒక ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేయడం కోసం ఈ రోజున వైసీపీ పార్టీ బొడ్డుకు మసి రాసుకొని కూర్చుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో చాలా అభివృద్ధి పదంలో జరుగుతుంది. లేబర్ కోడ్ల అమలుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 12న దేశంలోని అన్ని రైతు సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా భాగస్వాములైన వ్యవసాయ, రైతు, వ్యవసాయ, కార్మిక, కౌలు, కిసాన్ మోర్చా సంఘాలు సార్వత్రిక సమ్మె నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. కార్మిక వర్గం రక్షణకు, మనుగడకు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాసే కేంద్రంలోని బీజేపీ కుట్రలను బద్దలు కొట్టడానికి కార్మిక వర్గం ఈ సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
విజయవాడలోని బాలోత్సవ భవనంలో రైతు సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వివిధ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ కేంద్రం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే కార్మిక సంఘాలు పెట్టుకునేందుకు అర్హత ఉండదని, సమ్మె చేసే అవకాశం ఉండదన్నారు. ప్రజాస్వామ్య దేశంలో పోరాడే హక్కు లేకుండా, ప్రశ్నించే హక్కు లేకుండా బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. కార్మికుల హక్కులన్నీ పోతాయని చెప్పారు. కంపెనీలను మూసేయడానికి, లాకౌట్ చేయడానికి ఇష్టం వచ్చినట్లు వారికి లేబర్ కోడ్ల ద్వారా అవకాశాలు కల్పించారన్నారు. పారిశ్రామిక సమ్మె చేస్తే సమ్మె చేసినందుకు 8 రోజులు, సమ్మెకు 1 రోజు కట్టింగు, నాయకులు అరెస్టు చేయొచ్చు, క్రిమినల్ కేసులు పెట్టొచ్చని తెలిపారు. కట్టుబానిస లాంటి చట్టాన్ని తీసుకురావాలని 4 లేబర్ కోడ్లు వచ్చాయని, ఇవి కేవలం కార్పొరేట్లకు ప్రయోజనం కోసం వారికి ఊడిగం చేయటానికని మండిపడ్డారు. రాష్ట్రంలోని టీడీపీ, వైసీపీ పార్టీలు పార్లమెంట్లో ఈ చట్టాలకు ఆమోదం తెలిపాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను అణచివేసేందుకు చేస్తున్న చర్యలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 12న సమ్మె చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ బీజేపీ కుట్రని బద్దలు కొట్టడానికి తీవ్రంగా కార్మిక వర్గం ఈ సమ్మెలో పాల్గొవాలని పిలిపివ్వడం జరిగింది. 4 లేబర్ కోడ్లు కానీ అమల్లోకి వస్తే కార్మిక సంఘాలు పెట్టుకోవడానికి ఉండదు, సమ్మె చేయడానికి ఉండదు. పోరాడే ప్రజాస్వామ్య దేశంలో పోరాడే హక్కు లేకుండా, ప్రశ్నించే హక్కు లేకుండా చేయడమే బీజేపీ చేస్తున్నటువంటి చర్య. అందువల్ల ఈరోజు ఉన్నటువంటి హక్కుల్లో ఉన్నటువంటి కార్మిక వర్గానికి సంబంధించిన హక్కులన్నీ కూడా పోతాయి. ఉన్నటువంటి మూసేయడానికి, కంపెనీలని ఇష్టం వచ్చినట్టు లే ఆఫ్ చేయడానికి, లాకౌట్ చేయడానికి వారు ఇష్టం వచ్చినట్టుగా అవకాశాలు కల్పించడం జరిగింది. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అన్నిటిని కూడా కేంద్ర కార్మిక సంఘాలు ఒక టీమ్గా ఏర్పడి వాళ్ళందరినీ కూడా అప్రోచ్ అయ్యి వాళ్ళని కూడా అప్పీల్ చేయాలని అనుకోవడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు అన్నీ నిర్వహించి ఫిబ్రవరి 12వ తేదీన మరి ఈ రాష్ట్రంలో కార్మిక వర్గం లక్షలాది మందిని రోడ్లలోకి తీసుకొచ్చి ఈ ప్రభుత్వానికి నిరసనగా నిలబెట్టడానికి కార్యాచరణ రూపొందించాం. కాబట్టి ఆ కార్యాచరణను జయప్రదం చేయాలని మీ ద్వారా అన్ని వర్గాల ప్రజలకు, అన్ని పార్టీలకు కూడా పిలుపునిస్తూ మరి ఈ సమ్మెను జయప్రదం చేయాలని కాంక్షిస్తూ కోరుతున్నాను. సెలవు. పారిశ్రామిక యజమానుల్ని, కార్పొరేట్లని నియంత్రణగా మార్చేందుకు, కార్మికుల్ని బానిసలుగా చేసేందుకు 4 లేబర్ కోడ్లు ఇస్తూ ఉన్నారు. వీటికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా జరిగే పారిశ్రామిక సమ్మెలో ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కూడా మొత్తం అన్ని కార్మిక సంఘాలు, రైతాంగాలు పాల్గొంటూ ఉన్నాయి. లేబర్ కోడ్లే కాకుండా ఇవాళ రైతాంగానికి వ్యతిరేకంగా చట్టాలు మారుస్తూ ఉన్నారు. ఉపాధి హామీ పథకం మార్చేశారు. అదే రకంగా గిట్టుబాటు జరగట్లేదు. ఈ అన్ని సమస్యలు కొలిగించి రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, బ్యాంకింగ్, ఇన్సూరెన్సు, ఎల్ఐసి అన్ని రంగాల్లో ఈ సమ్మెని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా కార్మిక సంఘాల తరఫున, ఐఎఫ్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సమాజంలో భక్తిభావం తగ్గడం వలనే అనేక సమస్యలు తలెత్తుతున్నాయని, లోక కళ్యాణం కోసం, ధర్మ పరిరక్షణ కోసం శ్రీ మణికాంత్ ఆధ్యాత్మిక యాగక్షేత్రంలో హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం నిర్వహిస్తున్నట్లు గీతా మందిర ఆశ్రమ పీఠాధిపతి శ్రీ పుండరీక వరదానంద స్వామి పేర్కొన్నారు. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పిల్లలకు క్రమశిక్షణ, భక్తి మార్గాన్ని అలవాటు చేయాలని ఆయన సూచించారు. ఈ క్షేత్రం ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా సోమవారం నుండి శుక్రవారం వరకు విశేష హోమాలు జరుగుతాయని తెలిపారు. విజయవాడ సమీపంలోని కొత్తూరు తాడేపల్లిలో వెలిసిన శ్రీ మణికాంత్ ఆధ్యాత్మిక యోగా క్షేత్రం మొదటి వార్షికోత్సవం సందర్భంగా నేటి నుండి 5 రోజుల పాటు నిర్వహించనున్న హనుమాన్ చాలీసా పారాయణం మహాయజ్ఞం వైభవంగా ప్రారంభమైంది. గీతా మందిర ఆశ్రమ పీఠాధిపతి శ్రీ పుండరీక వరదానంద స్వామి పర్యవేక్షణలో తిరుపతి కేఆర్ పాలెం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ రూపేష్ కృష్ణమాచార్యులు ఈ క్రతువులకు నేతృత్వం వహించారు. ఈ కార్యక్రమాన్ని క్షేత్ర వ్యవస్థాపకులు, మెడికల్ ఆస్ట్రాలజర్ డాక్టర్ బిహెచ్ రవికుమార్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా పుండరీక వరదానంద స్వామి మాట్లాడుతూ సమాజంలో భక్తిభావం తగ్గడం వలనే అనేక సమస్యలు తలెత్తుతున్నాయని, లోక కళ్యాణం కోసం మరియు ధర్మ పరిరక్షణ కోసమే ఇటువంటి యజ్ఞాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు చిన్నప్పటి నుండే పిల్లలకు క్రమశిక్షణ, భక్తి మార్గాన్ని అలవాటు చేయాలని ఆయన సూచించారు. ఈ క్షేత్రం ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా సోమవారం నుండి శుక్రవారం వరకు విశేష హోమాలు జరుగుతాయని తెలిపారు. మానవుడు తరించాలంటే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగంలో కూడా సత్య మార్గాన్ని అనుసరించి 4 పాదాలు సత్యం నడిచింది. ఇవాళ చూస్తుంటే ఎక్కడ చూసినా అనేక రకములైనటువంటి దురాలోచనలు, అనేక రకమైనటువంటి ఈ భక్తి భావం లేకుండా పోవడం వల్ల ఇటువంటిదంతా కూడా జరుగుతుంది. కాబట్టి ఇటువంటి
యాగక్షేత్రంలో మణికాంత్ యాగక్షేత్రంలో ఆధ్యాత్మిక యాగక్షేత్రంలో ఈ యొక్క ఆంజనేయ అంటే ఈ రోజు నుంచి 4 రోజుల పాటు కూడా ఈ కార్యక్రమం జరుగుతూనే ఉన్నది. ఇదే కాకుండా ఈ యొక్క హనుమంతుడు ఇప్పుడు వాడు కాడు. చారోయుగ పర తాపతమహార హైపరసిద్ధి జగతి విజయరా 4 యుగాల నుంచి ఉన్నాడు మన వేద ప్రమాణం చెప్తుంది. కాబట్టి హనుమంతుడు ఎట్లయితే రామచంద్ర ప్రభు దగ్గర దాసభక్తితో శరణాగతి అయి ఉన్నాడో అదేవిధంగా మనం కూడా శరణాగతి అవ్వాలి. ఎప్పుడు కూడా ఏదైనా సరే భక్తి భావన ఉండాలి. భక్తి లేదంటే ఏం లేదు. కాబట్టి ఈ సమాజంలో చూస్తుంటే అనేక రకాలమైనట్టు భయంకరమైనటువంటి ఘోరాలు చూస్తున్నాం. ఆ టీవీలో చూస్తున్నాం. అనేక రకాలుగా ఎందుకు ఇదన్నీ వస్తుందంటే భక్తి లేని కారణం వల్లనే. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని క్రమశిక్షణతో భక్తి మార్గంలో పెంపగలిగితే. అనంతరం క్షేత్ర వ్యవస్థాపకులు డాక్టర్ బిహెచ్ రవికుమార్ మాట్లాడుతూ జనవరి 19 నుండి 22 వరకు జరిగే ఈ 4 రోజుల కార్యక్రమంలో భాగంగా గ్రహశాంతి హోమాలు, జాతక దోష నివారణ పూజలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ వేడుకలకు విజయవాడతో పాటు హైదరాబాద్, వైజాగ్, తిరుమల ప్రాంతాల నుండి రాజకీయ, సినీ రంగ ప్రముఖులు హాజరు కానున్నారు. భక్తులందరూ ఈ పూజల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని ఆయన కోరారు. ఈ యొక్క క్షేత్రంలో 4 రోజుల పాటు గ్రహశాంతులు ఏదైతే జాతక చక్రంలో ఏదైతే వాళ్ళు మానసికంగా ఆరోగ్యపరంగా వాళ్ళు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు అంతా కూడా సూచించి వాళ్ళ జాతక ఫలానికి సంబంధించిన యజ్ఞయాగాదుల క్రతువులు వాళ్ళకి రెమెడీస్ జరుగుతూ ఉన్నాయి. దాంట్లో విజయవాడ నుంచి వచ్చే కొంతమంది ప్రముఖులు అలాగే రాజకీయ నాయకులు, సినిమా ప్రముఖులు కూడా దీంట్లో హాజరవబోతున్నారు. వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించి వాళ్ళ యొక్క గ్రహశాంతులు క్లియర్ చేసుకుని అమ్మవారి దుర్గమ్మవారి అనుగ్రహంతో దర్శనం చేసుకుని ఎవరి చోటకి వాళ్ళు ప్రయాణం చేసుకుని హైదరాబాద్, వైజాగ్ నుంచి, తిరుమల నుంచి కూడా వస్తున్నారు. ఈరోజు స్వామివారు వచ్చి ఈ 4 రోజుల కార్యక్రమాన్ని జరిపించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా మన స్వామివారి యొక్క అనుగ్రహం, హనుమంతుడి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆయనతో రక్ష తీసుకొని మీరు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హనుమాన్. ఈ సందర్భంగా రూపేష్ కృష్ణమాచార్యులు మాట్లాడుతూ గత ఏడాది మాఘశుద్ధ పంచమి నాడు ఈ క్షేత్రం ప్రారంభమైందని, విజయవంతంగా 1 ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ విశేష వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నేటి నుండి శుక్రవారం వరకు 5 రోజుల పాటు శాస్త్రోక్తంగా యజ్ఞ యాగాది క్రతువులు జరుగుతాయని ఆయన వివరించారు. ఈ కార్యక్రమాలు ప్రధానంగా లోక కళ్యాణం, ప్రపంచ శాంతి మరియు సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఉద్దేశించినవని పేర్కొన్నారు. ఆ ధర్మాన్ని నశింపచేసి ధర్మాన్ని పెంపొందించడంతో పాటు భక్తులందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని ఈ యజ్ఞాలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. యాగాది క్రతువులన్నింటినీ కూడా ఆగమోక్తముగా డాక్టర్ మెడికల్ ఆస్ట్రాలజర్ బిహెచ్ రవికుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో తిరుపతి నుంచి వచ్చినటువంటి శ్రీ గీతాశ్రమ హనుమాన్ ఉపాసకులు, మణికాంత్ యాగక్షేత్ర పీఠాధిపతులైనటువంటి పుండరీక వరదానంద స్వామి వారి పర్యవేక్షణలో ఈ యొక్క మణికాంత్ ఆధ్యాత్మిక ఏకక్షేత్ర వ్యవస్థాపకులైనటువంటి డాక్టర్ రవికుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా, వైదిక క్రతువులన్నింటినీ కూడా లోక కళ్యాణార్థం హైందవ ధర్మాన్ని సంరక్షించడం కోసం, సనాతన ధర్మాన్ని కూడా సంరక్షించడం కోసం, ఈనాడు ఉన్నటువంటి అధర్మాన్ని నాశనం చేస్తూ ధర్మాన్ని పెంపొందించడం కోసం ఇటువంటి శుభకార్యాలని ప్రారంభించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం వల్ల అందరికీ కూడా సుఖశాంతులు, ఐశ్వర్యాలు, ఆరోగ్యాలు కలగాలని చెప్పి ఈ ఉద్దేశంతో కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. అందరికీ కూడా శుభం కలుగుగాక. హనుమాన్ చాలీసా తెలుగులో హనుమాన్ చాలీసా పారాయణ బృందం నున్న గ్రామం నుంచి వచ్చి గత 6 మాసాల నుంచి మేము ఇక్కడ చాలీసా పారాయణం చేస్తున్నాము. అన్ని గ్రహదోషాలకి నివారణ అయినటువంటి హనుమాన్ చాలీసా పారాయణం వారి ద్వారా ఈ ఆశ్రమంలో జరుగుతుంది కనుక భక్తులు 50 మంది కూడా ఇంకా విరివిగా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో సిపిఎం పార్టీ సూచన మేరకు వామపక్ష పార్లమెంట్ సభ్యుల ఆధ్వర్యంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రూపొందించి కోట్లాది మంది ప్రజలకు ఉపాధి కల్పించారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దోనిపూడి కాశీనాథ్ అన్నారు. కోట్లాది మంది ప్రజలకు ఉపాధి కల్పించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసే అర్హత ఎవరిచ్చారు ప్రధాని మోడీకి అని ప్రశ్నించారు. ఇది తప్పు అని ప్రజాస్వామ్యవాదులు, ప్రజాతంత్రవాదులు, లౌకిక శక్తులు, ప్రతిపక్ష పార్టీలు, వామపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేశాయన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరే వ్యతిరేకించలేదని అన్నారు. విజయవాడలోని శ్రీశ్రీ భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా నాయకులు కాశీనాథ్, డివి కృష్ణ మాట్లాడారు. రైతు నేత అప్పలరాజును వెంటనే విడుదల చేయాలని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కొనసాగించాలని, వెనిజులాపై అమెరికా దాడిని ఖండించాలంటూ రూపొందించిన పోస్టర్లు ఆవిష్కరించారు.
అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయటాన్ని దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించాయని, మన రాష్ట్రంలో కూటమిలో ఉన్న తెలుగుదేశం, బీజేపీ ఏం చెబితే అది చేస్తోందని విమర్శించారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా అదే బాటలో నడుస్తూ ఈ పథకం రద్దు గురించి పల్లెత్తు మాట మాట్లాడకుండా పార్లమెంట్లో తనకున్న ఎంపీలతో కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా మద్దతిచ్చారని తెలిపారు. అప్పలరాజును పీడీ యాక్ట్ కింద అరెస్టు చేసి నేటి వరకు బెయిల్ రాకుండా నాన్ బెయిలబుల్గా ఉంచడం దుర్మార్గమని చెప్పారు. అప్పలరాజును తక్షణమే విడుదల చేయాలని కోరారు. భూ సమీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారిపై ఎందుకు కేసులు పెడుతున్నారని ప్రశ్నించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దుపై పునరాలోచన చేయాలన్నారు. అప్పలరాజుని తక్షణం విడుదల చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. నిన్నగాక మన దొండపాటి రామారావు అమరావతి ప్రాంతంలో రైతు చనిపోయాడు. ఆయన చనిపోయినటువంటిది ఈ సమీకరణకు వ్యతిరేకంగా మాట్లాడుతూ గ్రామ సభలో గుండాకి చనిపోయాడు. దీనికి బాధ్యులు ఎవరు? మంత్రి నారాయణ. దీనికి బాధ్యులు ఎవరు? అక్కడ ఉన్నటువంటి అధికారులు. వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెడతావా? పీడీ యాక్ట్ పెట్టే దమ్ముందా నీకు? ఎందుకు చేయలా మరి? అందుకని భూ సమీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి వ్యక్తుల మీద పీడీ యాక్ట్ పెట్టి నిన్ను 14 రోజులు జైల్లో పెట్టినందుకు అసలు ప్రజాస్వామ్యమే మొత్తం రాష్ట్రంలోనే అపహాస్యం పాలైందని చెప్పనని ఆహాకారాలు చేసినటువంటి పెద్ద మనిషివి నువ్వు. ఎలాంటి చర్యలు చేపట్టనని చెప్పనని హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచినటువంటి పెద్ద మనిషివి ఇప్పుడు ఎందుకని ఆ పని చేస్తా ఉన్నావు అని అడుగుతున్నాం. అప్పలరాజు మీద పీడీ యాక్ట్ పెట్టడం అనేది ప్రజాస్వామ్యం మీద, ప్రజా ఉద్యమాల మీద, రైతాంగానికి మీద, రైతాంగ సమస్యల మీద మాట్లాడుతుంటే అది మాట్లాడకుండా ఈ భూములన్నీ కూడా అదాని అంబానీకి కట్టబెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. దాన్ని యథేచ్ఛగా జరగడానికి మాత్రమే ఈ చట్టాన్ని ఉపయోగిస్తుంది. కాబట్టి దీన్ని రద్దు చేయాలి, అప్పలరాజుని విడుదల చేయాలి, ఈ యాక్ట్ని తొలగించాలని చెప్పని సిపిఎం జిల్లా కమిటీ, ఎన్టీఆర్ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది. అర్హులైన డప్పు కళాకారులందరికీ ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా సెల్ఫ్ డిక్లరేషన్తో కొత్త పెన్షన్లను మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం డిమాండ్ చేసింది. కూటమి నేతలు ఎన్నికలకు ముందు కొత్త పెన్షన్లు ఇస్తామని మాట ఇచ్చారని, ఎన్నికలు పూర్తయి 20 నెలలు గడుస్తున్నా కొత్త పెన్షన్లు మంజూరు చేయలేదన్నారు. అన్ని పెన్షన్లతో పాటు కళాకారుల పెన్షన్ కూడా పెంచి ఇస్తున్నారు తప్ప కొత్త పెన్షన్ ఇవ్వడం లేదని, రీసర్వే పేరుతో పెన్షన్లు తొలగించే ప్రయత్నం చేస్తోందన్నారు. ప్రభుత్వం స్పందించి అర్హులైన వారందరి సెల్ఫ్ డిక్లరేషన్లతో నమోదు చేసుకునే ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని కోరారు. డప్పు కళాకారుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద డప్పు కళాకారులు డప్పు వాయిస్తూ తమ నిరసనను తెలియజేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు, కేవీపీఎస్ నాయకులు ఆండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో జాతరలు, సంబరాలు జోరుగా జరగాలంటే డప్పే కీలకమని, కానీ సమాజంలో నెలకొన్న కుల వ్యవస్థ వలన నేటికి వివక్షతకు గురవుతున్నారని పేర్కొన్నారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆధునిక వాయిద్యాలు రావడంతో పూర్తిగా దెబ్బతిందని తెలిపారు. ప్రజలలో చైతన్యం నింపే వీరి జీవితాల్లో పాలకుల చర్యల వల్ల వెలుగులు కరువయ్యాయన్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ డప్పు కళాకారుల జీవితాలు మారడం లేదన్నారు. 2014లో టీడీపీ ప్రభుత్వం దళిత తేజం పేరుతో డప్పు కళాకారులకు పెన్షన్ను ప్రకటించిన కొంతమందికి పరిమితం చేసిందని, పూర్తి స్థాయిలో పెన్షన్లు ఇవ్వలేదన్నారు. వైసీపీ ప్రభుత్వం కూడా అర్హులైన వారందరికీ పెన్షన్ ఇస్తామని చెప్పి మాటలకే పరిమితమై తరచూ నిబంధనలు మారుస్తూ డప్పు కళాకారులను గందరగోళానికి గురిచేసిందన్నారు. ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా కొత్త పెన్షన్లు మంజూరు చేయలేదన్నారు. కొత్త పెన్షన్స్ వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పెన్షన్ను 4,000 నుంచి 7,000కు పెంచాలని, వయోపరిమితి 50 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలకు తగ్గించాలని, కళాకారులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. డప్పు కళాకారులందరికీ డప్పు, డ్రెస్సు, గజ్జెలు పంపిణీ చేయాలని, డప్పు పండుగ నిర్వహించాలని కోరారు. ఆరోగ్య బీమా సౌకర్యాలు కల్పించాలని, ఆర్టీసీ, రైల్వే ఛార్జీల రాయితీ ఇవ్వాలన్నారు. డప్పు కళాకారులందరూ ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న డప్పు కళాకారులందరూ ఈరోజు కలెక్టర్ కార్యాలయానికి రావడం జరిగింది. ఈ న్యాయం అంటే ఇప్పటికైనా ప్రభుత్వం పెన్షన్కి ఆన్లైన్ వెంటనే ప్రారంభించాలి, డప్పు కళాకారుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాబోయే రోజుల్లో ఇంకా జిల్లాలో ఉన్న మొత్తం గ్రామాల్లో ఉన్న డప్పు కళాకారులందరినీ కదిలించి
పెద్ద ఎత్తున ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం చేస్తామని, ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఎప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ రకంగా చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్. డప్పు కళాకారులకి ప్రత్యేకమైన పెన్షన్ అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ సమస్య మీద రాష్ట్ర వ్యాప్తంగా డప్పు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో కూడా ఈ రకంగా కార్యక్రమం జరుగుతుంది. ఈ సమస్య పరిష్కారం చేయకపోతే మాత్రం రాష్ట్ర కూటమి ప్రభుత్వం మేము కోరుతా ఉన్నాం. ఈ సమస్య పరిష్కారం చేయకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డప్పు కళాకారులు మొత్తాన్ని కూడా సాంస్కృతిక కేంద్ర ఆఫీసు తీసుకొస్తాం. ఆ రకమైన ఉద్దేశానికి ప్రభుత్వం పాల్పడకుండా డప్పు కళాకారుల సమస్యని పరిష్కరించమని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.